హలో నమస్కారం అండి. నేను మీ గురుస్వామి ఆర్జీ ఆగ్రో ప్రొడక్ట్స్. ఆహ్, నా ఛానల్ చూస్తున్నటువంటి రైతు కుటుంబీకులందరికీ శుభోదయం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే, అసలు ప్రస్తుతానికి వరి విత్తనాలు, అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులందరికీ నా ప్రధాన కర్తవ్యం ఏందంటే, ఇన్ని రోజులు ఏ విధంగా మీరైతే వ్యవసాయం చేస్తున్నారో, అందులో లాభాలు, నష్టాలు ఏ విధంగా ఉన్నాయో అందరికి తెలుసు. ప్లస్ నేను రైతు బిడ్డగా కొన్ని విషయాలు తెలుసుకుంది ఏందంటే, మనం వాడుతున్న ఇప్పటివరకు ఏ ఫర్టిలైజర్స్, ఏ ఆర్గానిక్స్ ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నామో, వాళ్ళకు పెట్టుబడులు ఎక్కువ పెట్టి, మనం ఈ పంట నష్టాలు, ఈ వాతావరణం ఇవన్నీ పోవడం వల్ల, ఈ మందులు వచ్చే ఖర్చు ఎక్కువయ్యి, చాలా నష్టం అవుతున్నా ఉందని రైతులందరూ గూడా చాలామందిని అడిగారు. సో, దానివల్ల నేను ఒక రైతు బిడ్డగా ఇన్ని రోజులు ఈ వ్యవసాయం చేసి అగ్రికల్చర్‌ల అసలు ఏం లాభం రాదురా నాయనా! ఇది అంతా వేస్ట్ అన్నట్టుగా తయారు చేసినటువంటి రైతులందరికి కూడా కొత్తగా ఉత్పత్తి చేసి ఏ విధంగా మంచి లాభదాయకం చేయాలా? ఎట్లా రైతులందరినీ మంచి ఒక స్థాయికి తీసుకురావాలా? ఆర్థికంగా అందరూ నష్టాలతుండి లాభాలకు ఏ విధంగా ఎదగాలి? అనే వాటిని పరిశీలించి కొత్త ఒక నష్టం లేని మీ రైతులందరికీ కూడా ఒక నాక్రో ఓ2 అనే ఒక కొత్త వరి వంగడం, కొత్త ప్రోడక్ట్ తీసుకువచ్చానండి. ఒకసారి మీ అందరూ నన్ను ఆదరించి, ఒక రైతు బిడ్డగా ఒకసారి ఆ మందును వాడిన తర్వాత రిమైన్ ఏ మందును మీరు వాడొచ్చు. అది వచ్చే ఖర్చెంతో, నేను నా కెమికల్ నా మందు వాడే ఖర్చెంతో ఒక్కసారి మీరు డిఫరెంట్ చూడండి. ఆ తర్వాత మీరు కొట్టిన తర్వాత అందులో గ్రోతు, మొక్క యొక్క ప్లాంటేషన్ ఏ విధంగా ఉంది? ఇది ఇట్లా కట్ అయిపోతుందన్న.